దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదాదేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదాదేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదావారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకుంటకు అతడు తన మనస్సును దృఢపరచుకునేవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయాను, షమయ, నెతన్యా, జబద్యా, అసాహేలు, షమరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యూదావారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదాదేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదాదేశపు పట్టణముల్లో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండవ వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవవాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న అమస్య, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. బెన్యామీనీల్లో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీరి యొద్ద వింటిని కేడెమును పట్టుకున్నవారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. రాజు యూదా అందంతటి నుండి ప్రాకారపురములలో ఉంచిన వారుగాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై యుండిరి.